అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. లేదంటే సభకు వచ్చి ఉపయోగం కూడా ఉండదని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఆయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అంటున్నారు ఆయన. తాను గెలిచినప్పుడు టీడీపీకి ప్రతిపక్ష హోదాపై ఎమ్మెల్యేల లెక్కలు చెప్పిన జగన్ ఇప్పుడు దానికోసం అభ్యర్థిస్తూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. అదీ కాక ఆ 4 పేజీల లెటర్లో అన్ని అబద్ధాలే పేర్కొన్నారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీలో 11 స్థానాలే దక్కాయి. సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లభించాలంటే కనీసం 10% సీట్లలో అంటే 18 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ 7 స్థానాలు తగ్గాయి. దీంతో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారు తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది. అయినా సరే తనకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని, లేదంటే అసెంబ్లీకి రానన్నట్లుగా బెదిరించే ధోరణిలో జగన్ స్పీకర్ కు లేఖ రాశారు. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మాజీ ముఖ్యమంత్రినైన తనను సీఎం చంద్రబాబు తర్వాత కాకుండా మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించడం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లుండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంటులో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ఈ నిబంధన పాటించలేదని అన్నారు. 1984లో లోక్సభలో టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో 294 స్థానాలకు కాంగ్రెస్ 26 సీట్లలో గెలిచింది. నాడు కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. జగన్ తన లేఖలో పేర్కొన్నట్టుగా పర్వతనేని ఉపేంద్ర 1984లో లోక్సభ సభ్యుడు కాదు. ఆ ఏడాది ఏప్రిల్లో ఆయన రాజ్యసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. అలాగే 1994లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించలేదు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా మాత్రమే గుర్తించారు. అప్పట్లో ఆయన చేత అసెంబ్లీలో అక్షర క్రమంలో అందరూ ఎమ్మెల్యేలతో సమానంగానే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు జగన్ తో కూడా అలాగే చేయించొచ్చు. కానీ ఆయనకు ప్రత్యేక గౌరవమిస్తూ ముఖ్యమంత్రి, మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేయించారు. దీన్ని కూడా జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సభకు రాకుండా తప్పించుకోవటానికి ముందుగానే ఆయన సాకులు వెతుక్కుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యే లెక్కలకు సంబంధించి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ సభ సాక్షిగా చెప్పుకొచ్చారు. అప్పుడు టీడీపీ 23 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. దానిపై జగన్ మాట్లాడుతూ 5గురిని లాగిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని, తనదైన స్టైల్లో నిండు సభలో చంద్రబాబును ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన వైపు వేలు చూపించి మరీ మాట్లాడారు.
23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినంటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అనింటే, నేను కనుక డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే సభలోని మొత్తం సీట్లలో 10% సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అయితే అప్పటి లెక్కలను ఇప్పుడు జగన్ మర్చిపోయినట్టు ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ తానే ప్రతిపక్ష నేతనని జగన్ చెప్తున్నారు. ఈ నెల 21న సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష నేతగా తనను ప్రమాణం చేయించకపోవటం తప్పని స్పీకర్కు రాసిన లేఖలో నొక్కి వక్కాణించారాయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు. జగన్ విచిత్ర వాదనపై అధికార పక్షం నేతలు ఆయన్ని ఎద్దేవా చేస్తున్నారు. సీఎం జగన్ సభలో మాట్లాడినప్పుడు తాము సభలోనే ఉన్నామని, సంప్రదాయాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయా, అధికారంతో విర్రవీగినప్పుడు ఒకలా, జనాలు చీకొట్టాక మరోలా ఉంటాయా అని టీడీపీ సీనియర్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అలా లెటర్ రాయటాన్ని మంత్రి రామానాయుడు తనదైన స్టైల్లో ఎద్దేవా చేశారు. ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే, ఒకసారి రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు. స్పీకర్నుద్దేశించి మంగళవారం జగన్ రాసిన లేఖపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయకపోతే క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీం అవుతుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విరుచుకుపడ్డారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీపై ఇప్పటికీ ఆడదాం ఆంధ్ర క్రికెట్ టీం అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక వాలీబాల్ టీం అంటే 6 ఆడేది. మొత్తానికి జగన్ అందరికీ అలా టార్గెట్ అవుతున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.